ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లో ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ అందరూ పాడదాం. ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపొంద ప్రియ యేసుని చితివి ప్రియమార నా హృదయం హృదమారవసి జూనా హృదయాంతరంగమునా పాడదాం. అందరూ కూడా మళ్ళా ప్రతి చోట దేవుని సాక్షిగా ఆయన మనల్ని నిలబెడతాడు. ప్రతి చోట సాక్షిగానే ఉంటావు. మరలా పడదాం. చప్పట్లు పడదాం. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు. అందరూ పాడాలి. చప్పట్లు కొడతాం. ప్రతి స్వరమెత్తి ప్రభువా నేనుండు నాట్లో ఆత్మాభిషేకం నిమ్మో ఆత్మీయ రూపొంద ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ రూపొంద ప్రియ యేసుని చితివి ప్రియమార నా హృదయం హృదమారవసి జూనా హృదయాంతరంగమునా నీరాక్త ప్రభావమునా నా రోత హృదయమును నీరాక్త పాటలు అర్థం చేసుకుంటూ పాడదాం. నారోత హృదయమును పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతుంది. అందరూ చేతులు పైకెత్తి ప్రియ యేసుని చితివి ప్రియమార. అందరూ పాడదాం. ప్రతి చోట సాక్షిగా లేదు కూడా చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుడు ఈ సంవత్సరము ప్రతి చోట మనల్ని సాక్షిగా వాడుకుంటాడు. అందరూ చేతులు పైకెత్తి కష్టమైనా సరే గట్టిగా ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు. దేవుడు 2026 ప్రతి చోట నూతన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. నేనుండు నాట్లో ఆత్మాభిషేకం గట్టిగా చెప్పడం పాడదాం. ఆత్మీయ రూపొంద ఆత్మాభిషేకం నిమ్మో ఆత్మీయ రూపొంద ప్రియ యేసుని చితివి ప్రియమార నా హృదయం హృదమారవసి జూనా హృదయాంతరంగమునా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్య భాగంలోకి వెళ్దాం. చాలా వేడెక్కువ ఉంది. తొందరగా నేను పంపించాలనుకుంటా ఉన్నాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? పైకి చూపించండి. ఓ అద్భుతం, గుడ్. లేని వాళ్ళందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని సంపాదించుకోండి. 2026 మొదటి నుండి ప్రతి ఇంటిలో దేవుని వాక్యం ఉండాలి. వాక్యమే మనల్ని నడిపిస్తుంది.
వాక్యము చదవాలి. వాక్యము చదువుతుంటే విశ్వాసం బలపడుతుంది. దేవుని కార్యాలు వర్షం వల్ల మన ఇంటి మీదకి దిగి వచ్చేస్తాయి. ఆమేన్. వాగ్దానాన్ని ముందుగా నాతో కలిసి చదవండి. నేను 3 అంకెలు చదివినప్పుడు అందరూ చదవాలి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 10వ వచనం. జెర్మియా చాప్టర్ 30 వర్స్ 10. స్టడీ 1, 2, 3. మరి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమందకుము. నేను దూరము నుండు నిన్నును, చెరలోనికి పోయిన దేశమును నుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. ఆమేన్. ఈ సమయంలో ఈ వాగ్దానము నేను చదువుతూ ఉండగా మీరు 2 చేతులు పైకి ఇలా చాపి దానిని ఆమేన్ ఆమేన్ అంటూ ఉండాలన్నమాట. ఓకేనా? 2 చేతులు పైకెత్తండి. మీరు ఎప్పుడైతే ఆమేన్ ఆమేన్ అంటారో అది మీకు ప్రాప్తి అవుతుంది అనమాట. యాజకుడిగా, సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను, పరిశుద్ధాత్ముడు సమయం ఇచ్చాడు అనమాట. అప్పుడు మీరు అందరూ చేతులు ఎలాగనాలి? ఆమేన్ 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 ఆమేన్. ఓకేనా? చేతులు స్ట్రైట్గా పైకెత్తండి. నేను చదువుతున్నప్పుడు నా సేవకుడైన యాకోబు ఆమేన్ ఆమేన్ చెప్తూ ఉండండి. భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమందకుము. నేను దూరము నుండి నిన్నును, చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. గట్టిగా చప్పుడు బట్టి కేకలు వేసి హల్లెలూయా చెప్పి ప్రభువుని కనపరచండి. దేవుడి సంవత్సరం మనకి కృపతో ఇచ్చాడు. ఆమేన్. ఈ సంవత్సరం 12 మాసాలు కూడా బలమైన కృప దాగి ఉన్నది. నేను 31 రాత్రి కుకట్పల్లిలో ఎన్ఆర్సి గార్డెన్లో వాచ్ నైట్ సర్వీస్లో ప్రార్థిస్తున్నాను. దానికి ముందుగా నేను ప్రార్థనలో సిద్ధపడ్డాను. ప్రభువా, ప్రజలకు ఏం ప్రకటించాలి, ఏ వాగ్దానం ఏంటి అని నేను దేవుని సన్నిధిలో కొన్ని గంటలు అడుగుతూ ఉన్నాను. పరలోకమందున్న నా తండ్రి ఈ వాగ్దానము నా ప్రార్థనలో బయలుపరిచాను. నేను కళ్ళు మూసుకున్నాను, ఈ వాక్యం నా ముందు నిలబడి ఉంది. నేను ప్రార్థిస్తూ చదువుతున్నాను. ఈ వాక్యమును ప్రకటించమని దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఆయన సేవకుడిగా మీ ముందు నిలబడి ప్రకటిస్తున్నాను. ఈ వాగ్దాన వాక్యము మీ కుటుంబ సభ్యుల మీద, మీ ఇంటి మీద ఒక మంచు వలె ఆవరించటం ప్రారంభమవుతుంది. దేవుని యొక్క వాగ్దానము ఎట్లుంటుందంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయం అందుకుము. నేను దూరము నుండి నిన్నును, చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. మొదటగా జరిగే ఆశీర్వాదం ఏంటంటే, నీ మీద ఆయన దృష్టి నిలిపాడు. రెండవది, నిన్ను బట్టి నీ బిడ్డల మీద దృష్టి నిలిపాడు. నీ బిడ్డలు ఉద్యోగం లేదు, లేకపోతే వ్యాపారం లేదు, రక్షణ లేదు, స్థిరపడలేదు. నా కుమార్తె ఎలాగున్నది, నా కుమారుడు అలాగున్నాడు, మా అల్లుడు అలాగున్నాడు, ఏంటిది? ఆ బాధ కూడా బహుశా అనుభవించవేమో. కానీ దేవుడు ఈ దినము బలమైనటువంటి కార్యము ప్రకటించేది ఏంటంటే, నిన్ను, నీ సంతానాన్ని చెరలో నుండి రక్షిస్తున్నాడు. ఆయన ప్రతి బంధకము నుండి దేవుడు బయటకు తీసుకొస్తున్నాడు. ఇంతవరకు నెమ్మదిగా ఒక పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏంటో తెలియకుండా బ్రతికేవు. మీరు నమ్మగలిగితే దేవుని అభిషేకము ఈ క్షణం నుండే ప్రారంభిస్తూ ఉంది. మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుంది. మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుంది. మీ ఇంటిలో శాంతి కలుగుతుంది. యేసు ఉన్న చోట శాంతి ఉంటుంది. యేసు ఉన్న చోట రక్షణ ఉంటుంది.
యేసయ్యకి చోటిచ్చేవంటే ఇల్లంతా నెమ్మదిగానే ఉంటుంది. ఆమేన్. చాలా మంది యేసయ్యని గోడకి ఫోటో పెట్టుకుంటారు, యేసయ్యకు గది కడతారు, ఆ గదిలోనే ఉంచుతారు. చాలామంది యేసయ్యని టేబుల్ మీద పెడతారు, బైబిల్ అని దండం పెట్టుకుంటారు వెళ్ళినప్పుడు, లేదా మెడలో సిలువు కింద పెట్టుకుంటారు. మీరు చేయవలసింది, నేను చేయవలసింది ఏంటంటే ఇంకా పెద్ద బలమైన పని, మన గుండె నిండా యేసు నామాన్ని పెట్టుకోవాలి. హల్లెలూయా చెప్పండి. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండెలో యేసు నామం ఉంటే మన కన్నీళ్లు ముత్యాలుగా మారుతాయి. ఇంతవరకు ఏ శోధన, ఏ వేదన నిన్ను తరుముతుందో, ఏ విషయంలో మానసికంగా నిన్ను కృంగదీస్తుందో శోధకుడు, ఈరోజు శుభవార్త ఏంటంటే మీ గుండె నిండా యేసుని చేర్చుకుంటే ఆయన నిన్నును నీ సంతతి వారిని చెరలో నుండి ఆయన విడిపించి రక్షించి, ఎప్పుడైతే నీ పిల్లలు బంగారు భవిష్యత్తులో సెటిల్ అవుతారో తల్లిదండ్రులుగా మీకు ఎంత నెమ్మది ఉంటుంది చెప్పరే? ఎంతో సంతోషం వచ్చేస్తుంది. ఆ కొడుకు ఎలాగండి, ఈ కొడుకు ఎలాగండి, కోడలు ఎలాగండి, ఈ కోడలు. మొన్న కోడలు వచ్చి అన్నది, పాస్టర్ గారు ఒక ప్రార్థన అవసరం రాసిస్తున్నానండి, ఏమనుకోకండి. అది ఏమ్మా అన్నాను. చిన్న స్లిప్ మీద రాసింది. ఏమని రాసింది చెప్పనా? మా అత్తగారు చచ్చిపోవాలని ప్రార్థన చేయడం. స్లిప్ చూస్తే నాకు ఒక్కసారి గుండె జల్లు మాది. ఏమ్మా అన్నాను. మీకు చెప్పకూడదు కానీ పాస్టర్ గారు అంత బాధ పెడుతుందండి. అంత నేనన్నాను, చనిపోవాలని ప్రార్థన చేయనా, ఆమె మార్పు చెందాలని ప్రార్థన చేయనా? మారదండి బాబు. మారుతుంది అనుకుంటున్నారా పాస్టర్ గారు? నేను ఎన్ని ప్రయత్నాలు చేశానండి. మా అత్తగారు రాయండి, పెద్ద రాయండి, మారదండి. మీరు ప్రార్థన చేసి ఆమెను దేవుని సమ్మకానికి ఏకెత్తుకెళ్ళిపోవాలని చేయండి. చాలామందికి అత్తగారు వల్ల నెమ్మది ఉండదు, కొందరికి మాంగారు వల్ల నెమ్మది ఉండదు, కొందరికి అప్పులోల వల్ల నెమ్మది ఉండదు, కొందరికి రోగం వల్ల నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ఎలాగొస్తుంది పీస్ అనేది? ఈ శాంతి ఎలాగొస్తుంది, నెమ్మది ఎలాగొస్తుంది? ఒకదాని తర్వాత ఒకటి వస్తుందని బాధపడుతున్నావు కదా. సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను ఆయన ఇచ్చిన వాగ్దానము, నిన్నును నీ సంతతి వారిని, చెరలోనున్న వారు నీ సంతతిని, వారి మీద ఏలుబడి చేస్తున్న సాతాను ప్రభావాన్ని దేవుడు అంతము చేస్తున్నాడు. ఏ చేతబడి శక్తి అయినా, ఏ మంత్ర శక్తి అయినా, ఏ తంత్ర శక్తి అయినా, ఏ శక్తి అయినా యేసు నామములో పటాపంచలైపోతుంది. గుండెలోకి చేర్చుకోవాలి యేసు నామాన్ని. ఆమేన్. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం, నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, చిరకాలం నీ ఒడిలో ఉండాలనే ఆశ, చిమ్మగిల్లే కళ్ళతోనే పాడుతున్న గీతం, గుండె నిండా నువ్వే. అందరూ మన రెండు చేతుల పైకెత్తి,
నా గుండె పాడండి. నువ్వే యేసయ్యా గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, గుండె నిండా యేసు ఉంటే. చప్పటి కొట్టి పాడదాం. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళు ముచ్చాలి పాడదాం. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముచ్చాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. నా గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసయ్యను రుచి చూస్తే కనుక అసలు ఎవడు విడిచిపెట్టలేడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ప్రియులారా, ఈరోజు అద్భుతాల కోసం వచ్చారు కదా మీరు. మీకు ఏమేం కావాలో అన్నీ నేను ప్రార్థన చేస్తాను, అయిపోతాయి. కానీ మీ గుండెల్లోకి ఆయన చేర్చుకుంటే మీరు ఊహించలేని కార్యాలు చూడబోతారు. పరలోక భాగ్యము దొరుకుతుంది. పరలోక మోక్షాన్ని ఉచితంగా ఇస్తాడు ఆయన. రక్షణ సమీపంగా. ఆమేన్. శుభవార్త ప్రకటిస్తున్నాను. మీ పిల్లలకి విడుదల ఉండటం మీరు చూస్తారు. మీ పిల్లలు సెటిల్ అవ్వటం. ఉద్యోగం కోసం అడుగుతున్నావో, వ్యాపారం కోసం అడుగుతున్నావో, రక్షణ కోసం అడుగుతున్నావో, పెళ్ళి అవ్వాలని అడుగుతున్నావో, అన్ని కార్యాలు ఈ నెల నుండే ప్రారంభము. నీవు విశ్వసిస్తే ఈ క్షణము నుండే సమయము, శుభప్రదమైన గడియ, దీవెనకరమైన సమయము ఈ క్షణము నుండి ప్రారంభమవుతుంది. నమ్మిన వారందరూ ఆమేన్ అని చెప్పండి. ముమ్మారు చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెరలోనున్న నీ సంతతిని నేను బయటికి రప్పిస్తాను. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం, దేవుడు అక్కడ మాట్లాడిన మాట కృపాకాలములో ఈరోజు మన ప్రాంతంలో ఆయన ప్రకటిస్తున్నాడు. ఇది సమకూర్చి రక్షించటమే కాకుండా చూడండి, నీ సంతానం వారిని రక్షించున్నాను. బెదిరించువాడు లేడు ఉండడిక. బెదిరించువాడు లేకుండా మనకి ప్రాణానికి నెమ్మది ఎందుకు లేదంటే, బెదిరించేవాడు మనతోనే ఉంటున్నాడు. వాడు దుష్టుడు. ఆమేన్. ప్రతి ఒక్క జీవితంలో నెమ్మది లేదు. ప్రతి ఒక్కరూ భయము. ఆస్తున్న వానికి భయమే, ఆస్తి లేని వానికి భయమే, ఉద్యోగం ఉన్న వానికి భయమే, లేని వానికి భయమే, యవనస్తులకి భయమే, వృద్ధులకి భయమే, చిన్నపిల్లలకి భయమే. ప్రతి ఒక్కరిని ఒక భయము పట్టి పీడిస్తూ ఉంది. ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడిస్తున్న గొప్ప విడుదల ఏంటంటే నీ దగ్గరికి కానీ నేను టచ్ కూడా చేయటానికి లేదు బెదిరించేవాడు. వాడు కాళ్ళు చేతులు ఇరక్కొట్టేస్తాడు. దుష్టుడు ఇంక నీ ఇంటికి రాడు. ఏ దరిద్రము నీ దగ్గరికి రాదు. యేసు నామము నీ గుండెలో ఉంటే ఇక దుష్టుడు నీ దగ్గరికి రాడు. ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం దోశలు వేసుకుంటాం కదా, రొట్టెలు వేస్తాం కదా, దాన్ని ఏమంటారు? ఇలాగా నల్లగా పెడతారు దాన్ని. చెప్పరే, మీరు అసలు ఏమీ తెలియనట్టు అది కూడా ఒకటి ఉంటుందా? ఎక్కడో దిగి వచ్చినట్టు ఉన్నారు మీరందరూ. ఏంటి పొయ్యి మీద నల్లగా పెడతాం, అట్లు వేసి రేకు. ఓకే, 2-3 దోశలు వేస్తాం, లేదా ముందు రోజు వేస్తాం, లేదా గంట వేస్తాం కదా, ఆగుతాం. మంట చల్లారిపోయాక చల్లబడిపోయింది అనుకోండి, ఏమొస్తాయి అక్కడికి? నుసుములు వస్తాయి, పురుగులు, ఈగలు ఆ జిడ్డుగా ఉన్న ప్రాంతానికి వస్తాయి. అదే కింద మంట నడుస్తూ ఉందనుకోండి, కాక నడుస్తుంది అనుకోండి, వేడెక్కుతుంది అనుకోండి, ఆ అట్లు వేసే రేకంతని వేడిగా ఉంటే దోమలు వస్తాయా? ఈగలు వస్తాయా? ఏదైనా నుసుములు వస్తాయా? రాకముందే ఆ కొంచెం దగ్గరకు వచ్చేటప్పటికి సెన్సర్లా కొడుతుంది అన్నమాట దానికి. అమ్మో ఇక్కడ ఇది వేడి ఉందన్నది వెళ్ళిపోతుంది.
అలాగని యేసు అనే నామము నీ గుండెలో ఉంటే ఆ వేడికి దుష్టుడు దూరముగా వెళ్ళిపోతాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఎప్పుడు కూడా ఉదయాన్నే లేచి యేసునామములో ప్రార్థన చేయండి. మధ్యాహ్నకాల సమయంలో యేసునామములో ప్రార్థన చేయండి. సాయంకాలం కూడా యేసునామములో ప్రార్థన చేయండి. ఎక్కడికి వెళ్ళినా ఈ సంవత్సరం, గత సంవత్సరం ఎలా వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం ప్రయాణం అయినప్పుడు, వాహనం ఎక్కినప్పుడు యేసునామములో ప్రార్థన చేయండి. ఏ పనులు ప్రారంభించినా ప్రార్థన ద్వారా ప్రారంభించండి. కార్యము ఆరంభం కంటే కార్యాంతం మేలని నీ పని చివరిలో కూడా బలమైన నెమ్మది కలిగే స్థితిని కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఈరోజు ఇస్తున్న మాట ఏంటంటే, బెదిరించువాడు ఉండడు. ఇంకా అప్పులు కానీ, రోగము నిన్ను బెదిరిస్తుందేమో, ఆర్థిక సమస్య నిన్ను బెదిరిస్తుందేమో, లేకపోతే పిల్లలు లేని బాధ, అవమానము నిన్ను ఎక్కువగా కృంగదీస్తుందేమో. యేసు నామములో ఇక మిమ్మల్ని బెదిరించువాడు ఉండనే ఉండడు. మీ పిల్లలను కూడా బెదిరించేవాడు ఉండడు. నీ చుట్టూ యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో సాతాను మాట్లాడుతానమాట, నువ్వు యోబు చుట్టూను, జోబ్ చాప్టర్ 1:10లో ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, సాతాను ఏమంటుందో, వచ్చింది ఏదో చేద్దామని వస్తే, చూడండి యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అందరూ బైబిల్ తెరవండి, చదవండి. సాతానుడు మాట్లాడుతున్న మాట దేవునితోటి, నీవు అతడంటే యోబు, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి కదా. ఆమేన్. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశమును బహుగా విస్తరించుచున్నది. మనకు కావలసిన గొప్ప మాట ఏంటంటే, యోబు చుట్టూను, తన సమస్తము చుట్టూను, కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేసాడని అక్కడ చదువుతున్నాం. కృపాకాలంలో ఈరోజు మనందరికీ, మన కుటుంబాల చుట్టూ, మన పిల్లల చుట్టూ బలమైన పరిశుద్ధాత్మ కంచె దేవుడు నిర్మించి ఉన్నాడు. ఆమేన్. ఇంక ఏ రోగము నీ ఇంటికి రాదు, ఏ దరిద్రము రాదు. దేవుడు నిన్ను ప్రతి చోట సాక్షిగా వాడుకుంటాడు. ఇక బెదిరించి వాడు ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు, బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి, ఆమేన్, కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునే సంవత్సరం ఇది. ఆమేన్ అని చెప్పండి. మీకు ఈ వాగ్దానం ఎవరికి కావాలో వాళ్ళు ఆమేన్ అని చెప్పాలంతే. తిరిగి వస్తుంది. అయ్యో మా ఆస్తి పోయింది, నా బంగారం పోయింది, నా సంతోషం పోయింది, నాకు అది పోయింది, ఇది పోయింది, పోతే పోయింది, ఏదో రకంగా బ్రతుకుదాంలే అని అనుకుంటున్నావు కదా. అలాగ అనుకోవటానికి లేదు. కోల్పోయినవన్నీ తిరిగి మనకి ఇస్తాడు. అది నీ పిల్లల పిల్లల పిల్లలు అనుభవించవలసిందే. దేవుని వాగ్దానము అది యథార్థమైనది, అది జీవము కలిగినది. ఈ కొత్త సంవత్సరం మీరందరూ దీన్ని విశ్వసించారు. తిరిగి వస్తారు. మరలా దేవుడు పోయినవన్నిటినీ నువ్వు సంపాదించుకునే అంత బలము మరలా నీకు ఇస్తాడు, అంత శక్తి నీకు ఇస్తాడు, అంత గొప్ప సాక్ష్యము నీకు ఇస్తాడు. అప్పుడు నీకు ఏమవుతుందంటే నిమ్మలిస్తావు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మీరు మీ పిల్లలతో మీ ఇంటిలో నిమ్మలిస్తారన్నమాట. చాలామంది పండుకుంటారు కానీ నిమ్మలించే విధానం లేదు. ప్రాణానికి ఆయాసం, ఏదో ఒక సమస్య, బాధ ఎక్కువైపోతే ఏం చేస్తామంటే తలదిండి పైన ఎట్టుకుని పడుకుంటారు చాలామంది. కొంతమంది బోర్లుగా పడుకుంటారు. కానీ నీ బిడ్డలతో నీవు సుఖముగా గడుపుతావు. నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. తర్వాత పెద్ద మాట ఏంటంటే నెమ్మది పొందుతావు. నీకు నెమ్మది లేక గలిబిలి అయిపోతున్నావు. మొన్న ఒక ఆమె ఎలా ఎదురైంది, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అన్నాను. మొన్న మా అమ్మగారింటికి వెళ్ళానండి, నెమ్మది లేక. అక్కడికి వెళ్ళిన 2వ రోజు మా అన్నయ్య మా వదిన దెబ్బలాడేసుకున్నారండి. ఇంక వారిద్దరి మధ్య ఏముంటారని వాళ్ళిద్దరిని చక్కబెట్టి నేను బయటకు వచ్చాను.
నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళి పుట్టింటికి వెళ్ళి 2 రోజులు ఉందంటే అక్కడ శాంతి లేదు, ఇక్కడ మా ఇంట్లో ఉందంటే శాంతి లేదు. మరి ఇలా ఎక్కడికి వెళ్ళిపోతాను? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నానండి. అది అన్నాను, రైల్వే స్టేషన్కి వెళ్ళి అది ఎక్కడికి వెళ్తున్నావు అన్నాను. ఏమో తెలియదండి అంతే. అదేంటి రైల్వే స్టేషన్ దాకా వెళ్తావు? అక్కడి నుంచి అండి ఏ రైలు ఉంటే ఆ రైలు ఎక్కి వెళ్ళిపోవటం అండి అంతే. నా ప్రాణం విసిగిపోయిందండి. ఇలా చాలామంది ప్రాణాలు చెదిరిపోతున్నాయి, శాంతి లేక, నెమ్మది లేక. నేను చాలా సమయం మాట్లాడి ఆమెను ఆదరించి మళ్ళీ ఆమెకి కొంత టికెట్కి ఆమెకి ఖర్చులు కొన్ని డబ్బులు ఇచ్చి మళ్ళీ తన భర్త దగ్గరికి పంపించాను. నా ప్రియ సహోదరులరా, ఎవరికి శాంతి లేదు, ఎవరికి నెమ్మది లేదు. పైకి అందరూ యాపిల్స్లా ఉంటున్నారు, అన్నీ రాసేసుకుని అన్నీ పూసుకుని. ఏమండి, అందరూ మంచిగానే పైకి బూడిద గుమ్మడిగాయలాగా ఉన్నాం, కానీ అందరి హృదయంలో దుఃఖము, వేదన, శోధన. అందరూ అందంగానే ఉంటున్నాం, కానీ ఏ గుండెను అలా టచ్ చేసినా భయంకరమైన దుఃఖం, వేదన. మాకు అన్యాయం, ఇలా జరిగింది, అలా జరిగింది. అయితే శుభవార్త సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను. ఆయన ఇచ్చిన మాట, మీ ప్రాణము నెమ్మది పొందును, మీ కుటుంబము నెమ్మదిస్తారు. చెదిరిపోయినటువంటి ఇదంతా మళ్ళీ తిరిగి సమకూర్చబడుతుంది. దేవుని కార్యము జరుగుతుంది. ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరు తలలు వంచండి. ఈరోజు ఇంక సమయం లేదు కనుక వాగ్దానాన్ని ప్రకటించి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా నాతో నువ్వు మాట్లాడావు, నేను బ్రతుకుతానయ్యా. ఈ వాగ్దానం ఒక్కటి చాలు నా బ్రతుకులో. ఎక్కడున్నవారు అక్కడే, కొత్తగా వచ్చిన వారు అయినా, ఇంతకుముందు వచ్చిన వారైనా, యేసు అంటే తెలియని వారు మీరు ఎవరైనా 2 చేతులు పైకెత్తి, ఈ ఆశీర్వాదం మీకు ప్రాప్తి అవ్వబోతుంది. దానికి ముందు మీరు చేయవలసిన పని, నేను చేయవలసిన పని, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి చేతులు పైకెత్తండి. చేతులు ఎత్తడం కష్టమైనా సరే 2 చేతులు పైకెత్తి పాపక్షమాపణ అడుగుదాం. నీకు ఏమీ తెలిసినా తెలియకపోయినా 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నా పాపాలు క్షమించని అడుగు. యేసయ్యా నన్ను క్షమించు, నా ఇంటి వారు చేసిన తప్పిదాలు క్షమించు, నాకు నెమ్మది కావాలి. పాపం వలన వచ్చి జీతము మరణమని, ఈ పాపం వలన శాపం ఎంటర్ అయ్యి నెమ్మది లేకుండా గలిబిలి చేస్తుంది బాబు. యేసు నామములో పాపము పోతుంది కదా బాబు. నీ నామాన్ని స్మరిస్తున్నాను, నీ నామాన్ని స్వీకరిస్తున్నాను. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి, 2 చేతులు తలపైన పెట్టుకోండి. యేసయ్యా నా పాపాలు క్షమించు. అందరూ కూడా యేసయ్యా అని 7 మార్లు పిలండి, గట్టిగా పిలవండి. యేసయ్యా అని గట్టిగా 7 మార్లు. 1 2 3 4 5 6 7 అడగండి, నా పాపాలు క్షమించండి. కలువరి శిలువలో కార్చిన అమూల్య రక్తం ద్వారా నా పాపాలు కడిగి వేయండి. నా ఇంటికి నువ్వు యజమానుడిగా ఉండండి, నాకు రక్షకుడిగా ఉండండి, నా కుటుంబానికి వైద్యుడిగా ఉండండి, నా కుటుంబానికి సంరక్షకుడిగా ఉండండి. నిన్నే పూజిస్తానయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా. నీవు తప్ప నాకు దారి లేదు బాబు. శాంతి నీలోనే ఉన్నది, నెమ్మది నీలోనే ఉన్నది, అభిషేకము నీలోనే ఉన్నది, మోక్షము నీ చేతిలో ఉన్నది. నన్ను ఆశీర్వదించు. 2 చేతులు తలపైన పెట్టుకుని నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు. నీ దాసుడు ప్రకటించిన వాగ్దానము నా మీద ప్రాప్తింప చేయి బాబు. దాన్ని నేను పొందుకుంటున్నాను, నేను రిసీవ్ చేసుకుంటున్నాను. అందరూ ప్రార్థన చేయండి. అందరూ తలపైన చేతులు పెట్టుకుని ఈ కొత్త సంవత్సరం చేయి జారిపోయిన అన్ని తిరిగి వస్తాయి. తొందరపడి సంతకం పెట్టాను, తొందరపడి ఇచ్చేసాను, ఉన్న సమస్యలకి అమ్మేసుకున్నాను, పాడు చేసుకున్నాను, ఏడ్చావు కదా. నీవు మర్చిపోయావేమో కానీ నీకు వాగ్దానం చేసి ఇచ్చిన దేవుడు మర్చిపోలేదు. ఆయన నమ్మదగిన వాడు.
మరొకసారి అందరూ రెండు చేతులు పైకి ఎత్తి, నా చేతిని అభిషేకంతో తాకే, నా చేయి పట్టుకోవా, నా చేయి పట్టుకోవా. ఎవరు చెయ్యి నన్ను పట్టుకోలేదు బాబు, నా చెయ్యి నువ్వు పట్టుకుంటే నువ్వు విడిచిపెట్టు. నువ్వు నిజమైన దేవుడు, నమ్మకమైన దేవుడు. నా చేతిని ఆశీర్వదించండి, నా చేతిని ఆశీర్వదించండి. అందరూ ప్రార్థన చేయండి, గట్టిగా అడగండి. నీకేం కావాలో, ఏది జరగాలనుకుంటున్నావో, యేసయ్యకి ఏదైనా సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది ఎంత పెద్ద తెగులైనా, ఎంత పెద్ద రోగమైనా యేసు నామములో పటాపంచలి. పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరించి ఉన్నాడు. అందరూ నమస్కరించండి, అందరూ కూడా చేతులు జోడించండి, తలలు పైకెత్తండి, ప్రార్థన ప్రారంభించండి. యేసు నామములో ప్రార్థన ప్రారంభించండి. హల్లెలూయా, హల్లెలూయా. భయపెట్టువాడు నీకు లేకుండా పోతాడు. ఏదో రోగం ఉందేమో, ఇది క్యాన్సర్గా ఉందేమో, ఇది క్యాన్సర్ ఏమో, ఇది HIV ఏమో, లేకపోతే ఇదేదో బోన్ క్యాన్సర్ ఏమో, బ్లడ్ క్యాన్సర్ ఏమో, ఎంతో కాలం బ్రతకనేమో, నేను చూడనేమో, నా బ్రతికి ఇలాగ అయిపోయిందని ఏడుస్తున్నావా? రెండవ మారు ఆయన నీకు చెయ్యి చాపుతున్నాడు. రెండవ మారు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాపుతున్నాడు. విడిపించడానికి, రక్షించడానికి మరొక ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు. మరొకసారి ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు. మళ్ళీ పోయిన గర్భం మళ్ళీ వస్తుంది, పోయిన ఉద్యోగం మళ్ళీ వస్తుంది, పోయిన ఆస్తి వస్తుంది. గుండె నిండా చేర్చుకుంటున్నావా? అందరు రెండు చేతులు మరొకసారి తలపైన పెట్టుకుని, నాకు రక్షకుడిగా ఉండాలి, నా గుండె నిండా నువ్వు ఉండాలి, నా గుండె నిండా నీ రక్షణ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెబుతూ అందరూ ప్రార్థన చేయండి, అందరూ గట్టిగా ప్రార్థన చేయండి. ఇక బెదిరించేవాడు ఉండడు. కుటుంబం అంతా నెమ్మదిగా సమాధానంగా ఉంటారు. అయ్యో, నా భర్తకి నాకు సమాధానం లేదు, నా బిడ్డలకి నాకు సమాధానం లేదు, ఒకరికి పడట్లేదు, దేవుడా ఏడుస్తున్నావు కదా. ఇక గొప్ప సమాధానంతో నీ కుటుంబం నెమ్మలిస్తుంది, నీ ప్రాణము నెమ్మది పొందుతుంది. గొప్ప నెమ్మది, గొప్ప నెమ్మది. ఇక్కడి నుంచి నీ హార్ట్ తేలికగా వెళ్తుంది. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో తిరుగు దేవా మీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో సహాయం చేశారు, ప్రార్థనలో సహాయం చేశారు. వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడిన ప్రభువా మీకు వందనాలు. బలమైనటువంటి మాట, వాగ్దానము ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ వాగ్దానం ద్వారా మేము ఫలించడానికి, స్థిరపరచబడడానికి కృప దయచేయండి. నీ దీవెనలతో నింపండి. నీ సేవకులకు తెచ్చిన కానుకలను, దశమ భాగములను, మొక్కుబళ్లను, అర్పణలను మీరు ఆశీర్వదించండి. నీకు ఇచ్చారు, 100 రెట్లు వారికి దయచేయండి. ప్రభువా, బలహీనులు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు, మీరు ముట్టి బాగు చేయండి. నీ రక్తముతో కడగండి, శుద్ధినిగా చేయండి. దైవికమైన శక్తి యేసు నామములో కలుగును గాక, నీ ప్రభావము కలుగును గాక. ప్రభువానికి వందనాలు. గర్భఫలం లేని వారికి గర్భఫలములు దయచేయండి. ఎవరికి ఏ బిడ్డ కావాలని అడుగుతారో ఆ బిడ్డను అనుగ్రహించండి. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా, నీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నాం నాయనా. విడిపోయిన కుటుంబాల మధ్య సమాధానము దయచేయండి. ఓదార్పు లేని వారికి ఓదార్పును దయచేయండి. ప్రభువానికి వందనాలు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు ఇవ్వండి. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ దయచేయండి. న్యాయం జరగలేదు, అన్యాయం జరుగుతున్న ఏడుస్తున్న వారికి న్యాయం జరిగించండి. చెరలో ఉన్న వారికి విడుదల దయచేయండి. శాంతిని మీరు దయచేయండి, నెమ్మదిని దయచేయండి. దైవ కార్యం మీరు జరిగించండి. నీకు అసాధ్యమైనది ఏది లేదు బాబు, సమస్తము నీకు సాధ్యమై. నీ దైవ కార్యము ఈ బిడ్డల పట్ల మీరు జరిగించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. నాయనా, దిక్కు లేక ఉన్న బిడ్డలు ఉన్నారు,
ఒంటరి అయిపోయిన వారు ఉన్నారు, నీ సంరక్షణ వారికి దయచేయండి. టీవీ పరిచర్య కొరకు ఎవరైతే ప్రభువా నీ సన్నిధిలో స్పాన్సర్ చేశారో, నీ వాక్యం ఎదజల్లబడటానికి ఎవరైతే విత్తనాలు వేశారో ప్రభు వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఏ పనులు జరగాలని అనుకున్నారో 100% జయము దయచేయండి. ప్రభువానికి వందనాలు. ఎందరో బిడ్డలు టీవీ ద్వారా ఓదార్చబడుతున్నారు, ఆదరించబడుతున్నారు. అందరిని ఆదరించండి, రోగులను బాగు చేయండి. ప్రభువానికి వందనాలు. నైనా చెరలో ఉన్న వారికి విడుదల దయచేయండి, బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. తాకట్టులో ఉన్న వస్తువులు, వాహనాలు, భూ కాగితాలకి విడుదల దయచేయండి. నాయనా నీ సంతతికి మరలా అన్నీ సమకూర్చబడతాయి, నెమ్మలిస్తారు, నెమ్మది పొందుతారని వాగ్దానం చెప్పావు. ఆ నెమ్మది, ప్రశాంతత అందరికీ దయచేయండి. ఈ సమయంలో తైలమును ప్రతిష్ఠ చేస్తుండగా తైలము నీ రక్తముగా మార్చండి, తైలము నీ జీవముగా మార్చండి. ఏ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేస్తున్నానో ఆ శిరస్సు మీద నీ ఆత్మాభిషేకం దయచేయండి, నీ వెలుగు దయచేయండి, ప్రయాణం వెళ్తున్న క్షేమాన్ని దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.